కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై గిద్దలూరు మనోజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. మనకు తెలుసు, నిన్న కేంద్ర ప్రభుత్వం 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ యొక్క బడ్జెట్ చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అందరికి కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ట్యాక్స్ను 12 లక్షల దాకా ఏదైతే ట్యాక్స్ పరిమితిని తగ్గించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే 12 లక్షల వరకు ఉన్నటువంటి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ లేకుండా ఉండడం అనేది చాలా సంతోషకంగా, అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యువతకి ఏదైతే ముఖ్యంగా 10 కోట్ల నుంచి 20 కోట్లకి పెంచడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా యువత అయితే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డులను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు అన్నీ కూడా వాళ్ళకి సమకూలంగా ఇవ్వడం కానీ, అన్ని రాష్ట్రాలకు కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం కానీ ఈ బడ్జెట్లో అంతా కూడా సక్రమంగా ఉంది. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడుతూ ఏదైతే రైల్వే శాఖకు కానీ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా సానుకూలంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఏదైతే రక్షణ శాఖకు కానీ, అదేవిధంగా మనం చూస్తే అయితే ఏదైతే ఇండస్ట్రీస్కి స్మాల్ స్కేల్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి కూడా ఉపయోగపడే బడ్జెట్ని తీసుకురావడం అనేది చాలా సంతోషం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి ఏదైతే ప్రవేశపెట్టారో ఈ యొక్క బడ్జెట్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఆనంద ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా ముందుకెళ్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రజలకి ఈ యొక్క బడ్జెట్ని అందరికీ తోడ్పడే విధంగా తీసుకోవడానికి కూడా ముందడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాం.